ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. ఇప్పుడు ఏం చేయాలి? మూకం కరోతి. మళ్ళీ ఏం చేయాలి? ఫస్ట్ మార్జాలాసనం. ఇలా భుజాల్ని ఫ్రీ చేసుకోవాలి, ఇలా ఫ్రీ చేసుకోవాలి. మెడని చూడండి, ఇలా ఫ్రీ చేసుకోవాలి. మెడని చూసారా? మెడని ఇలా. చాలామంది తప్పు చేస్తారు. నడుము ఇలా ఫ్రీ కావాలి, మెడ ఇలా ఫ్రీ కావాలి. మెడని ఈ విధంగా ఫ్రీ చేసుకోవాలి, నడుముని ఇలా ఫ్రీ చేసుకోవాలి. ఎడమ వైపుకి కుడి వైపుకి మార్జాలాసనం. భుజాలను ఇలా ఫ్రీ చేసుకోవాలి. ఆ తదుపరి నెమ్మదిగా మనం మెడని లోపలికి లాగి చేతుల ముందుకి నెమ్మదిగా మీ యొక్క వీటిని కింద నుంచి నెమ్మదిగా బాలాసనంలోకి వెళ్ళి చక్కగా రిలాక్స్ అవుతూ చేయాల్సినటువంటి బాలాసనం. ఆ తదుపరి వచ్చేటువంటి 4వ క్రియ కరిష్యే. చతుర్థం క్రియం కరిష్యే. ఇప్పుడు 4వ క్రియని చేయాలి. ఇందులో మళ్ళీ మనం ప్రిపేర్ చేయాలి. చేతుల్ని మళ్ళీ భుజాల్ని మళ్ళీ ప్రిపేర్ చేస్తూ మళ్ళీ నెమ్మదిగా ఇలా ముందుకు వెళ్ళి నెమ్మదిగా వెనక్కి వెళ్తూ నెమ్మదిగా ఇలా ముందుకు వస్తూ నెమ్మదిగా భుజాల్ని ముందుకి వెనక్కి తీసుకెళ్తూ నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేస్తూ, అవసరమైతే మీ మెడలు పట్టుకోవడం అలాంటివి అలా కావాలంటే మళ్ళీ నిల్చొని మళ్ళీ మధ్యలో అవునా మనం ఇలా వెళ్ళి మళ్ళీ చక్కగా ఇలా వచ్చి నెమ్మదిగా ఇలా వెళ్ళి చేతులు నెమ్మదిగా ఇలా పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా పైకి వెళ్ళి నెమ్మదిగా ఇలా మెడని ఫ్రీ చేసుకొని ఇలా మొదట్లో ఒకవేళ మీ మెడ కనుక ఇబ్బందిగా ఉంటే మీరు ఇలా ఫ్రీ చేసుకోవాలి. ఇలా ఫ్రీ చేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ కుడి పాదాన్ని ముందుకు ఉంచి ఎడమ పాదాన్ని వెనక్కి ఉంచి నెమ్మదిగా చేతుల్ని ఇలా పైకి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్తూ మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తూ ఇలా చక్కగా ఫ్రీ చేసుకో. తద్వారా ఈ యొక్క చాణతాళాసనం అనేది చాలా ముఖ్యం. సో వెన్నెముక నడుము అనేది ఫ్రీ అవుతుంది. మళ్ళీ నడుముని ఇలా ఫ్రీ చేసుకొని ఇలా ఎడమ వైపుకి కుడివైపుకి ఎడమ వైపుకి కుడివైపుకి ఇలా ఫ్రీ చేసుకొని మళ్ళీ మేరు మధ్య భాగానికి ఇలా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా వదిలేస్తూ పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ మళ్ళీ నెమ్మదిగా భుజాలను ఇలా ఫ్రీ చేసుకొని ఇప్పుడు మనం 4వ క్రియలోకి వెళ్దాం. 4వ క్రియలోకి సేతుబంధనాసనంతో కూడినటువంటి 4వ క్రియ అనేది, సో ఒక క్రియని మించి ఇంకో క్రియ ఉంటుంది. ఇవన్నీ కూడా శరీరంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి చక్రాలకి సమస్తమైనటువంటి వ్యాధులకి ఇది పరిష్కారం. పూర్తి స్వస్థతకి ఇవి మార్గం. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి వెళ్ళి ఇలా కిందకు వచ్చి నెమ్మదిగా మోకాళ్ళని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఇలా వెనక్కి వెళ్ళి చూడండి ఇలా కాళ్ళని మళ్ళీ ప్రిపేర్ చేసుకొని భుజాలని ఇలా ముందుకి వెనక్కి ఇలా చేసుకొని కాళ్ళని ఫ్రీ చేసుకోండి. ఇలా చూడండి ఇక్కడ దండాసనం వస్తుంది. ఇక్కడ భుజాన్ని పశ్చిమాతానాసనం అంటాం కదా. సో ఆ పశ్చిమాతానాసనానికి ప్రిపరేషన్ ఏంటి? దండాసనం మొదలు. సో కాళ్ళు ఈ కింది భాగంలో ఉండే కండరాలన్నీ ఆనాలి. ఏ విధంగా భుజాలని ఫ్రీ చేసుకోవాలి. నెమ్మదిగా చేతుల్ని దగ్గరికి ఇలా ఆసనాన్ని వెనక్కి లాక్కోవాలి. ఇలా లాక్కోవాలి. చేతుల్ని ఇలా పక్కన బలంగా ఆనించాలి. ఇలా లేవకూడదు. చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఇలా చేతుల్ని పెడతారు. చాలా తప్పు, చాలా పొరపాటు. ఇలా అంగుష్ట వజ్రాసనంలో మాత్రమే అలా వెళ్ళొచ్చు. కానీ దండాసనం ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు. అన్ని మీ అరచి హస్తం అవునా, హస్తాభ్యాం అవునా. సో మీ చెయ్యి పూర్తిగా కింద ఆనాలి. ఇలా ఆనించి నెమ్మదిగా దండాసనంలోకి వెళ్ళి చూడండి. దండాసనంలోకి వెళ్ళి నడుము ఫ్రీగా ఉందా లేదా చూసుకొని చూడండి మళ్ళీ ముందుకెళ్ళాలి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచానాం షడమం సప్తమం అష్టమం
నవమం దశమం ఏకాదశం ద్వాదశం త్రయోదశం చతుర్దశం క్రియం ద్వితీయం క్రియం చతురానం క్రియం కరిష్యామి. ఇలా చేతులు వెనక్కి ఉంచి మళ్ళీ భుజాలను ముందుకి వెనక్కి ఫ్రీ చేసుకుంటూ మళ్ళీ నెమ్మదిగా చూడండి, ఎక్కడ పద్ధతి మానకూడదు. మళ్ళీ నెమ్మదిగా ముందుకు వెళ్ళండి. ఇలా చేతులు ఆనించండి, త్రికూటాసనంలోకి వెళ్ళండి, నడుముని ఫ్రీ చేయండి, నడుముని ఫ్రీ చేయండి, మళ్ళీ మోకాల్ని ఫ్రీ చేయండి, భుజాలని ఫ్రీ చేయండి, కిందికి వెళ్ళండి, మెడని ఆనించండి, మళ్ళీ నడుముని ఫ్రీ చేయండి, మళ్ళీ సేతుబంధనాసనం జాను చాలన సేతుబంధాసనం కరిష్యే. ఆ విధంగా చేసి నెమ్మదిగా నడుమున కిందకి ఆనించి నెమ్మదిగా మెడని ఫ్రీ చేసి నెమ్మదిగా మళ్ళీ త్రికూటాసనంలోకి వచ్చి నెమ్మదిగా భుజాలని ముందుకి వెనక్కి వెళ్తూ మళ్ళీ నెమ్మదిగా ముందుకు వెళ్ళి చేతుల్ని వెనక్కి ఆనించుకొని కాళ్ళని మళ్ళీ ముందుకు చాపి ఫ్రీ చేస్తూ భుజాలని ఫ్రీ చేసుకొని చేతుల్ని ఈ విధంగా ఉంచి దండాసనంలో వచ్చి మీ ఆసనం సరిగ్గా ఉందా లేదా చూసుకొని నెమ్మదిగా కాలి మడమని నేలకి నొక్కుతూ పాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మోకాల్ని ముందుకు నెడుతూ మళ్ళీ మీ యొక్క ఆసనాన్ని ఎంత పైకి లేపగలిగితే అంత పైకి లేపుతూ ఏకం ద్వేనం త్రీనం చతురం పంచానాం షడమం సప్తానాం అష్టమం నవమం దశమం ఏకాదశం ద్వాదశం త్రయోదశం చతుర్దశం చతుర్థీ క్రియాణాం చతురాణాం కరిష్యామి. మళ్ళీ భుజాలని ముందుకి వెనక్కి మళ్ళీ ఈ విధంగా కాళ్ళని ఫ్రీ చేస్తూ మళ్ళీ నెమ్మదిగా ఇలా మోచేతుల్ని వెనక్కి ఇలా నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ త్రికూటాసనంలో మళ్ళీ నెమ్మదిగా మెడని కిందకి నెమ్మదిగా మెడని ఫ్రీ చేసుకోండి. సరి చూసుకోండి, మెడలో ఏమైనా టెన్షన్ ఉందా చూసుకోండి. గ్రీవ చాలనం చేయండి. గ్రీవం కరాభ్యాం చాలనం కరిష్యే. అలా చేసి నెమ్మదిగా చేతులు ముందుకి భుజాల్ని పైకి కిందకి నడుముని పైకి ఉత్తితం ఆసనం చాలనం జానునా. ఆ మోకాల్ని ఎడం వైపుకి కుడి వైపుకి ఇలా జరుపుతూ నెమ్మదిగా ఆసనాన్ని కిందకి నెమ్మదిగా మీ మెడని పైకి మీ భుజాల్ని ముందుకి వెనక్కి నెమ్మదిగా ఆసనాన్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కాళ్ళని ముందుకి నెమ్మదిగా భుజాల్ని ముందుకి వెనక్కి. ఈ విధంగా రక్షణాక్రమంలో వేసేటువంటి చతురంగ క్రియ. ఇది 4వ క్రియ. సో ఇది దీంట్లో మనం సృష్టిక్రమం చేయాలి. కనీసం 7 సార్లు అయినా చేయాలి. సృష్టిక్రమంలో గ్యాప్ ఉండదు. ఇలా ప్రిపేర్ చేసుకుని భుజాలని ఇలా ఫ్రీ చేసి చేతుల్ని ఇలా ఉంచి దగ్గరగా లాగి ఇలా పైకి లేపి చూడండి. ఏకం ద్వేనం త్రీణం చతురానం పంచమం షడమం సప్తమం అష్టమం నవమం దశమం ఏకాదశం ద్వాదశం త్రయోదశం చతుర్దశం.
మొదట్లో ఇంతకంటే ఎక్కువ చేయలేదు. ఏ 7 దగ్గర ఏ 14 దగ్గర ఆపాలి. సో ఇది యూ హ్యావ్ టు స్టాప్ ఎట్ 7 or 14. సో మళ్ళీ భుజాలని ముందుకి వెనక్కి ఫ్రీ చేస్తూ వెంటనే ఏం చేయాలి, అలసిపోయారు, మళ్ళీ త్రికూటాసనంలో భుజాలని ముందుకి వెనక్కి ఫ్రీ చేస్తూ మీ ఆసనాన్ని ఫ్రీ చేస్తూ మళ్ళీ నెమ్మదిగా కిందికి వెళ్ళాలి. మెడ కింద గ్రీవచారణం చేయాలి, మెడని ఫ్రీ చేసుకోవాలి. నెమ్మదిగా ఆసనాన్ని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా చేతుల్ని ముందుకి, భుజాలని పైకి కిందకి, సేతుబంధన ఆసనాన్ని చేస్తూ ఇలా ఫ్రీ చేస్తూ నడుముని ఫ్రీ చేస్తూ మరి నెమ్మదిగా ఆసనాన్ని కిందకి, నెమ్మదిగా మీ మెడని పైకి, నెమ్మదిగా నడుముని ఫ్రీ, మళ్ళీ ఇలా రండి. ఏ విధంగా మళ్ళీ ఎన్నిసార్లు చేస్తారు ఇలా సృష్టి క్రమం? 7 సార్లు చేస్తారా? 7 times. మనం ఒకసారి చేస్తే చాలు మొదట్లో. ఏ విధంగా దీన్ని 7 times చేయొచ్చు. సృష్టి క్రమాన్ని కూడా 7 times చేయొచ్చు. సో అంత అద్భుతమైనటువంటి మన యొక్క సామర్థ్యం, ప్రోగ్రెసివ్ లోడ్ అని అంటాం. మనం ఏ విధంగానైతే మన కండరాలు బలాన్ని పొందుతూ ఉంటాయో ఆ విధంగా నెమ్మదిగా కౌంట్ పెంచుతూ మనం చేసేటువంటి అద్భుతమైనటువంటి క్రియా సాధనం ఇది. ఏ విధంగా చేసి మళ్ళీ మనం ఇక్కడ నుండి నెమ్మదిగా ముందుకు వెళ్ళి నెమ్మదిగా చేతుల్ని ముందుకి, నెమ్మదిగా నడుముని నెమ్మదిగా వెనక్కి, నెమ్మదిగా కిందకి, ఇలా నెమ్మదిగా ఆసనాన్ని వెనక్కి, మూకం కరోతి సాధూనాం, మూకం కరోతి ఋషీణాం, మూకం కరోతి మునీనాం, మూకం కరోతి యోగినాం, మూకం కరోతి గురూణాం. శ్వానాసనం. నెమ్మదిగా మెడని లోపలికి లాగుతూ చేతుల్ని ముందుకి, నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా నెమ్మదిగా ధ్యానుస్వానాసనం. నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇక్కడ నుండి మార్చాలాసనం. భుజాలని ఫ్రీ చేస్తూ మెడని ఫ్రీ చేస్తూ నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చేతుల్ని పైకి, చేతుల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కుడివైపుకి, ఎడమవైపుకి, కుడివైపుకి, ఎడమవైపుకి, కుడివైపుకి, ఎడమవైపుకి, కుడివైపుకి, ఎడమవైపుకి, ఇలా చేస్తూ చేయాల్సినటువంటి అది చతురాణం క్రియాన, అది 4వ క్రియ. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? లాస్ట్ క్రియ. లాస్ట్ బట్ 1 క్రియ. యాక్చువల్గా 7 ఉంటాయి. 6, 7 అనేవి చాలా కాలానికి చేయాలి. సో అందుకనే మెయిన్ 5 అని అంటారు. ఆ తర్వాత 6వది అంటే ఏంటంటే అది ఉత్కటాసనంలో ఉడ్డియానం చేసేటువంటి క్రియ. అది ఉత్కటాసనంలో ఉడ్డియానం అనేది మనం ఈ క్రియలన్నీ బాగా వస్తే, పొట్ట తగ్గిపోతే అప్పుడు 6వ ఆసనం అనేది చేయాలి. 6వ క్రియ అనేది ఎప్పుడు వస్తుంది? ఇవి చేసిన తర్వాత మీ యొక్క స్నాయువులన్నీ, మీ యొక్క కండరాలన్నీ బలంగా అయినప్పుడు, ఎప్పుడైతే పొట్టలో ఉండేటువంటి మేదోహరణం జరుగుతుందో, కొవ్వు కరిగిపోతుందో, అప్పుడు మనం నౌలి చేయడానికి, 6వ క్రియ చేయడానికి అర్హత లభిస్తుంది.
సో 6వ క్రియ చేయడానికి అర్హత లభించడానికి ఇవన్నీ చేయాలి. సో పొట్ట తగ్గించుకోవాలి. ఇప్పుడు 5వ క్రియ పంచమం క్రియం కరిష్యే. ఇప్పుడు 5వ క్రియ చేద్దాం. సో 5వ క్రియకి భుజాలని ముందుకి వెనక్కి తీసుకెళ్తూ నెమ్మదిగా కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ ఎడమ వైపుకి కుడి వైపుకి ఇలా ఫ్రీ చేస్తూ భుజాలని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కావాలంటే పైకి వెళ్ళొచ్చు, మళ్ళీ శాణతాళాసనం చేయొచ్చు, నడుముని ఫ్రీ చేసుకోవచ్చు. చేసిన పిదప నెమ్మదిగా చేయాల్సినటువంటి ఆసనం ఏదైతే ఉంటుందో నెమ్మదిగా వెళ్ళి నెమ్మదిగా ముందుకెళ్ళాలి. ఇలా వెళ్ళి మార్జాలాసనంలో నుండే ఆసనాలు ఉంటాయి. సో బాలాసనం తదుపరి శ్వానాసనం, తదుపరి జానుశ్వానాసనం, తదుపరి మార్జాలాసనం తర్వాత మళ్ళీ మనం ఇక్కడ డౌన్ డాగ్ అని అంటాం. అధోముఖ శ్వానాసనంతో కూడినటువంటి క్రియ. అధోముఖ శ్వానాసనం, ఊర్ధ్వ చతురంగాసనం, అత చతురంగ దండాసనం, భుజాంగాసనం, ఊర్ధ్వముఖ శ్వానాసనం, అధోముఖ శ్వానాసనం, మళ్ళీ చతురంగాసనం, ఊర్ధ్వ చతురంగాసనం. వీటితో కూడినటువంటి విన్యాసాన్ని, ఈ అన్ని ఆసనాలతో కూడినటువంటి ఆసనాన్ని, క్రియని మనం పంచమం క్రియం అని అంటాం. 5వ క్రియ అంటాం. 5వ క్రియ అన్నిటికంటే కష్టం. సో దాన్ని చేయడానికి మనం బాలాసనం నుండి ఇలా మార్జాలాసనంలోకి వెళ్ళి ఇక్కడ నుండి నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలోకి వెళ్ళి ఇలా చూశారు కదా, ఇలా చేతుల్ని ముందు కానించి భుజాల్ని ఫ్రీ చేసుకొని చూడండి, పాదం ముందు భాగాన్ని ఇలా ఆనించి మోకాల్ని పైకి లేపి కాలు మడమ వెనక్కి ఆనేంత వరకు మెడని భుజాల మధ్యలో గుండా లాగి నడుముని చక్కగా ఫ్రీగా వెనక్కి నెడుతూ చూడండి. ఇది మొదటి ఆసనం. రెండవ ఆసనం ఇక్కడ నుండి నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి. చూడండి, ఇది నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి. దీన్ని ఏమంటాం? కాలి మడమని కిందకి వెనక్కి కిందకి నొక్కుతూ ఊర్ధ్వ చతురంగాసనం అంటాం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షఢమం సప్తమం అథ చతురంగ దండాసనం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షఢమం సప్తమం ఊర్ధ్వం స్వానం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షఢమం సప్తమం అధో స్వానాసనం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షఢమం సప్తానాం ఊర్ధ్వం చతురంగాసనం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షఢనం సప్తమా అథ చతురంగ దండాసనం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షఢమం సప్తమం ఊర్ధ్వ స్వానాసనం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షఢమం సప్తమం అధో ముఖ స్వానాసనం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షఢమం సప్తనాం. ఊర్ధ్వం చతురంగాసనం. ఏకం
ఏకం ద్వేనం త్రీణం చతురం పంచానాం షఢమం సప్తమం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షఢమం సప్తమం భుజంగాసనం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షఢమం సప్తానాం ఊర్ధ్వం స్వానం. ఏకం ద్వేనం తృతీయం చతురం పంచమ షఢమం సప్తానాం అధోముఖ స్వానాసనం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమ సప్తానాం. అలా ఒకవేళ మధ్యలో చేయలేకపోతే అలా మోకాళ్ళ కిందికి నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ అలా మధ్య మధ్యలో ప్రతి ఆసనం కూడా అలా 7 వరకు గణిస్తూ లెక్క పెడుతూ అలా చేస్తూ చేసేటువంటి రక్షణాక్రమం 7 సార్లు చేస్తారా, అలా 14 సార్లు చేస్తారా, 21 సార్లు చేస్తారా, మీ స్తోమతని బట్టి స్థాయిని బట్టి అలా చేసిన పిదప ఏం చేయాలి? సృష్టిక్రమం చేయాలి. అన్నిటికంటే ఛాలెంజింగ్ ఇందులో వేసేటువంటి సృష్టిక్రమం. ఇందులో 3 ఆసనాలు ఉంటాయి. ఒకటి అధోముఖ స్వానాసనం, ఒక దండాసనంలోకి వెళ్తాం, అతి చతురంగ దండాసనంలోకి వెళ్తాం. అతి చతురంగ దండాసనంలో నుండి స్వానాసనం అర్ధస్వానాసనం చేస్తూ ఊర్ధ్వముఖ అర్ధస్వానాసనం గుండా అధోముఖ స్వానాసనానికి వస్తాం. అన్నిటికంటే క్లిష్టమైంది, అన్నిటికంటే కష్టమైంది చేసేటువంటి సృష్టిక్రమంలో చేసేటువంటి విన్యాసం. సో ఆ సృష్టిక్రమాన్ని ఎలా చేయాలంటే ఇలా 7 సార్లు చేస్తే చాలు. మొదట్లో అప్పటికే కష్టం అవుతుంది. చాలా స్ట్రెంగ్త్ ఉండాలి, చేతుల్లో చాలా బలం ఉండాలి. ఎందుకంటే మీ శరీరం అంత భారాన్ని మోపాన్ని అలా లేపటాన్ని సో మీ జిమ్లో వేసేదైనా తేలికగానే ఇది చేయడం కష్టం. ఇలా నెమ్మదిగా చేతుల్ని ముందు కానించి భుజాన్ని ఫ్రీ చేసుకుని నెమ్మదిగా వెళ్తూ అథ సృష్టిక్రమం పంచమ క్రియా కరిష్యే. ఏకం ద్వేనం త్రీణం చతురానం పంచమ షఢమ సప్తమ. ఇప్పటివరకే మీ కెపాసిటీ. ఇంకా కావాలంటే చేయొచ్చు, 14 వరకు చేయొచ్చు. కానీ ఇక్కడ ఆపేయటం శ్రేయస్కరం. ఇలా వెళ్ళి నెమ్మదిగా మోకాళ్ళ కిందకి నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా బాలాసనంలోకి వెళ్ళి మూకం కరోతి సాధూనాం మూకం కరోతి ఋషీణాం మూకం కరోతి మునీనాం మూకం కరోతి యోగినాం మూకం కరోతి గురునాం. స్వానాసనం నెమ్మదిగా అలా
మెడని నెమ్మదిగా లోపలికి లాగి ఆ నుంచి భుజాలని ఫ్రీ చేస్తూ నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ధ్యానస్వానాసనంలోకి వెళ్ళి ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చతురంగాసనంలోకి వెళ్ళి ఫ్రీ చేస్తూ చేతుల్ని పైకి కిందకి 1 2 3 4 5 6 7 అలా 7 సార్లని 1 2 3 4 5 6 7 ఇలా అని భుజాలని మళ్ళీ పైకి కిందకి ఫ్రీ చేస్తూ నెమ్మదిగా మళ్ళీ నెమ్మదిగా ఇలా వెళ్ళి భుజాలని ఫ్రీ చేసుకుని ఇలా వెళ్ళి నెమ్మదిగా వెనక్కి వెళ్ళి చేతుల్ని పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా పైకి వెళ్ళి చూడండి ఎలా వెనక్కి రావాలో చూడండి. ఈ క్రియలు చేసిన తర్వాత మీ నడుము భుజాలను ఎలా ఫ్రీ చేసుకోవాలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ నెమ్మదిగా కుడి పాదాన్ని ఎడమ పాదానికి లంబంగా ఉంచండి. శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ 1 2 3 4 5 6 7 ఇంకా కూడా బాడీ ఫ్రీ కాదు. మొత్తం కండరాలను ఏం చేయాలి, మనం పూర్తిగా వదులుగా చేయాలి.